90 ఇయర్స్ నుంచి మా అమ్మమ్మ అయితే ఇలానే పప్పుచారు చేస్తుందండి. నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతాను. అమ్మమ్మ నుండి అమ్మకి, అమ్మ నుండి నేను నేర్చుకున్నాను. అయితే ఇక్కడైతే ఫస్టు ఒక గిన్నె తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్‌తో పాటు నెయ్యి వేశాను. దాంతో పాటు జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ అయితే ఇలా స్లైస్డ్‌గా చేసుకోవాలి. అప్పటికప్పుడు దంపుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. మా అమ్మమ్మ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసేవారు. ఇందులో కొంచెం క్యారెట్, కొంచెం రాడిష్, ఇంకా కొంచెం ఫ్రెంచ్ బీన్స్ వేశాను. ఆ తర్వాత ఇవి కొంచెం సాటే అవ్వడానికి కొంచెం సాల్ట్ వేశాను, పసుపు. ఆ తర్వాత ముక్కలన్నీ మగ్గిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేశాను. ఈ ముక్కలన్నీ ఇంకొంచెం మగ్గడానికి అని చెప్పేసి కొంచెం వాటర్ వేశాను. అవి కొంచెం మగ్గిపోయినాయి కదా! అయితే నేను ఫస్టే పప్పు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇందులో వేసి ఉడికిస్తాను. అది ఒక ఉడుకు రాగానే అందులో కొంచెం చింతపండుని పల్పు తీసి ఆ వాటర్ వేస్తాను. ఇందులో మనకి ఎంత కావాలనుకుంటే అంత కారం